హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్లాగ్స్ 907 యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఉదయాన్నే తెల్లవారుజామున వేసిన ముగ్గండి ఇది. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, తెల్లవారుజామునే లేచి ఇక నేనైతే దీపారాధన అయితే చేసుకున్నాను ఇంట్లో. ఇక దేవాలయానికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, అందుకని వైష్ణవాలయానికి అయితే వెళ్దామని గుడికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇక తెల్లవారుజామున 5:30, 6 అయితే అవుతుంది. గుడికి వచ్చేసరికి 6 అయిందనమాట. మా ఊర్లో అయితే 2 గుళ్ళు ఒకే దగ్గర ఉన్నాయి, విష్ణువాలయం అలాగే శివాలయం. అందుకని ముందుగా అయితే శివాలయం దర్శనం చేసుకుందామని. శివాలయం దర్శనం చేసుకునే ముందుగా మనమైతే మొదటిగా నందీశ్వరుడి దగ్గరికి అయితే వచ్చి దర్శనం అనేది చేసుకుని మన మనసులో ఉన్న కోరిక అయితే చెప్పుకోవాలన్నమాట. అందుకనైతే నందీశ్వరుడి దగ్గరికి వచ్చి నందీశ్వరుని అయితే మనం ప్రార్థించుకోవాలి. అలాగే తప్పకుండా శివాలయ దర్శనం, శివుడిని దర్శించుకునే ముందు ధ్వజస్తంభాన్ని అయితే మనం దర్శించుకోవాలి. ఆ తర్వాత ఇక దైవ దర్శనానికి అయితే వెళ్ళాలి, ప్రదర్శన అయితే చేసి. ఇక ఇదే విధంగా ఇక్కడ చూసినట్టుగా జనాలైతే చాలా బాగా వచ్చారన్నమాట. ఈరోజు పుణ్యదినం కదా, వైకుంఠ ఏకాదశి. ఇక తెల్లవారుజాము నుంచి మనం దైవ దర్శనానికి అయితే వస్తూ ఉంటారు కదా, అందుకనేసి ఇక ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి ఇక శివకేశవుల దర్శనం అయితే చేసుకుందామని అయితే మేము విధంగా వచ్చాము. ఇక పార్వతీ పరమేశ్వరుని దర్శనం చేసుకున్నాక ఇక పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉందన్నమాట. అందుకనేసి ఇక్కడ చూశారు కదా, లైన్ అయితే పెద్దగానే ఉంది. ఈరోజు పవిత్రమైన రోజు కాబట్టి ఇక ఈ దేవాలయాన్ని అయితే ముఖ్యంగా చాలా బాగా అలంకరిస్తారనమాట. ప్రతి సంవత్సరము ఇలాగే అలంకరిస్తారు. అదేవిధంగా ఈరోజు కూడా బాగా అలంకరించారు. వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే విష్ణుమూర్తిని దర్శించుకుంటారో వారికి జన్మాంతరంలో అయితే ఇక వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని అయితే మన పురాణాలు అయితే చెబుతున్నాయి. అందుకని ప్రతి ఒక్కరూ ఎప్పుడు దర్శించుకున్నా లేకపోయినా కంపల్సరీగా ఈ వైకుంఠ ఏకాదశిన ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకుంటారనమాట. ఇది ఈరోజు యొక్క ప్రాముఖ్యత అనమాట. అందుకనేసి ఇక ప్రతి ఒక్కరూ ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఇక మన జీవనం అయ్యేలాగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనం స్వామిని అయితే దర్శించుకుంటాము. ఇది ఈరోజు ముఖ్యంగా మనం వైష్ణవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడానికి ముఖ్యమైన కారణం అన్నమాట. ఇది మెయిన్ ముఖ్యంగా. అలాగే ఇక గుడికి వెళ్ళే ముందే ఇలా ఇంట్లో దీపారాధన అయితే చేసుకొని దేవుడికి అయితే పాలు నివేదించి ఇక కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను. ఈ విధంగా అయితే నేను ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇంట్లో దీపారాధన అయితే చేసుకొని దైవ దర్శనానికి అయితే వెళ్ళి ఇక దేవుని అయితే దర్శించుకున్నాను. మరి మీరు ఎలాగ చేసుకున్నారు వైకుంఠ ఏకాదశి అనేది కంపల్సరీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు ఓకే, బాయ్.